పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాంతరాదృశాం నిత్యపుష్టాం కరేషణే ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపయే శ్రియం శ్రీ మహాగణాధిపతి నమః. ద్వితీయ శ్రీ చందనం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దుర్వా ఆరోహంత పుష్పిణీః అర్ధాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతి నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. గణపతికి వేసేసేయండి. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేలతోటి కొంచెం కొంచెం అక్షతలు ఓం గణేశాయ నమః అనుకుంటూ చేసుకోండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం మహాదేవ శంభో శంకర. పుష్పము నక్షత్రం పట్టు నమస్కారం చేయండి. ఓం సుముఖస్య దంతస్య కపిలో గజకర్ణికాయస్తు. అలాగే మీరు ఏ వారం అయితే చేసుకుంటారో వారం ఆదివారం సోమవారం మంగళవారం నక్షత్రే శుభయోగి శుభకరణ ఏవం విశేషణ విశిష్టాయ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. అలా ఇందాకట్లాగా మీ గోత్రాలు సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి విజయం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ శిష్యార్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్తు ప్రాప్త్యర్థం గోమష్యాది పశుబాహుల్య శిష్యార్థం అస్వాది సకల వాహన శిష్యార్థం మతు సమీపవ్రతి జనానుకూల్య శిష్యార్థం శ్రీ తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సంపూర్ణ అనుగ్రహ శిష్యార్థం యథాశక్తి తులసీదాత్రి పూజ కరిష్యే. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజితస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదాభవః శ్రీ తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ధ్యాయామి. అలా పురుషుకోట్లో వేసేసి మళ్ళా ఒక నమస్కారం చేయండి. పూజయామి. ఓం వాచస్పతయే నమః వస్త్రం పూజయామి. ఓం కేశవాయ నమః నాసికాం పూజయామి. ఓం నారాయణీయ నమః నేత్రే పూజయామి. ఓం గోవిందాయ నమః శ్రోత్రే పూజయామి. ఓం నిగమ శిరోగమ్యాయ నమః శిరం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః సర్వాలింగాన్ని పూజయామి. ఓం పారావత సుతాయ నమః పాదౌ పూజయామి. ఓం గుణశాలిన్యే నమః గుణకో పూజయామి. ఓం జపాపుష్ప సమాధనాయ నమః జింగే పూజయామి. ఓం జాంబూనద సమప్రభాయ నమః జారణీ పూజయామి. ఓం ఓర్వశిన్యే నమః మహాదేవ శంభో శంకర. దేవతలందరూ కూడా స్వామివారిని అర్చిస్తూ పూజిస్తూ సేవిస్తూ ఉంటారు. కాబట్టి మనుషులందరూ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో స్వామివారిని పూజించాలి. అయితే ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం ఈ తర్వాత రోజు ద్వాదశి పారణ అంటే ద్వాదశి రోజు భోజనం చేసి ఆ రోజు సాయంకాలం ప్రదోష వేళలో ఈ వ్రతాన్ని చేస్తారు, వాళ్ళందరికీ కూడా మహాపాపాలన్నీ కూడా నశించిపోతాయ్యా. చాలా బాగుంది, చాలా విశేషం. ఇంకా దీనికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని అలాగే వ్రతం ఎలా చేయాలో వృత్తాంతాన్ని తప్పకుండా చెబుతానయ్యా. అయితే ఎవరైతే ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకుంటా అనుకుంటున్నారో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఈ తులసికోట సమీపంలో శుభ్రంగా కడిగి ఆవు పేడతో కడిగి పంచవర్ణములు కలిగినటువంటి ముగ్గులు పెట్టి చక్కగా ఆ యొక్క తులసి జాతి స్వామివారిని ఏర్పాటు చేసుకుని అలాగే అక్కడ స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ముఖ్యంగా కొబ్బరికాయ చెరుకుముక్క ఖర్జూరము బెల్లము అరటి పళ్ళు నైవేద్యంగా ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజించాలయ్యా. పూజించిన తర్వాత ఆ యొక్క పూజ చేయించినటువంటి పూజారికి విశేషంగా దక్షిణ తాంబూలములు స్వయం పాకములు ఇవ్వాలి. ఆ తర్వాత కథ శ్రద్ధగా వినడంతో పాటుగా ముఖ్యంగా దీపములు వెలిగించాలి. అలాగే తులసీదాస్ లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి ఈ యొక్క దానములు విశేషంగా చేయాలి. అలాగే ఆరోగ్యరామదానం కానీ విశేషంగా దాన ధర్మాలన్నీ కూడా ఆ యొక్క స్వామివారి యొక్క సమీపంలో చేయాలయ్యా అని చెప్పి చాలా సంతోషం అయ్యా. దానివల్ల వచ్చే ఫలితం ఏంటన్నారు. అయితే సాధారణంగా ఈ రోజున అంటే ద్వాదశి రోజున వెలిగించిన అనేక రెట్లు ఫలితం వస్తుందయ్యా. ఒక
ఒక్క దీపం వెలిగిస్తే వాడు ఇప్పటిదాకా చేసిన మహాపాపాలన్నీ పోతాయి. 10 దీపాలు కనుక వెలిగిస్తే వాడు జన్మలో చేసిన మహాపాపాలన్నీ పోతాయి. అదే కనుక 100 దీపాలు వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన మహాపాపాలన్నీ కూడా పోతాయి. 100 కన్నా ఎక్కువ దీపాలు వెలిగిస్తే కనుక అనేక జన్మలో చేసిన మహాపాపాలన్నీ పోయి ఇంకా మనుష్య జన్మ అనేటటువంటి ఎత్తకుండా అంత్యముందు మోక్ష మార్గాన్ని పొందుతారయ్యా. అయితే ఈ దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలయ్యా? అయితే ఒక్క ఒత్తు వెలిగించినట్లయితే కనుక ఒక్క ఒత్తుతో వెలిగించి దానం ఇచ్చినట్లయితే కనుక వాడు మామూలుగా రాజు అవుతాడు. అదే 10 ఒత్తుతో వెలిగించినట్లయితే కనుక మామూలుగా అద్భుతమైనటువంటి చక్రవర్తి అవుతాడు. 100 ఒత్తుల కన్నా ఎక్కువ ఒత్తుతో వెలిగించినట్లయితే కనుక శివశానుద్యాన్ని విష్ణుమూర్తి సాన్నిధ్యాన్ని పొందుతారయ్యా. చాలా సంతోషం ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు చేసేటటువంటి దానంలో దేవదాన మహత్యం చాలా గొప్పదయ్యా. అందులో ఈ రోజు కనుక ఒక్క దీపం వెలిగించి దానం చేసినట్లయితే కనుక మహాపాపాలన్నీ నశించిపోతాయి. అదే కనుక దీపాలు కనుక దానం చేసినట్లయితే కనుక 2 ఒత్తుతో దీపం దానం చేసినట్లయితే కనుక అఖండ ఐశ్వర్యం